తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరపాలెం గ్రామంలో ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇటీవల నూతన ఆవిష్కరణ జరిగిన 10 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు కోవేరపాలెం గ్రామ సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి విగ్రహానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తలమంచి మాట్లాడుతూ అంబేద్కర్ గారు గొప్ప మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈ జయంతి వేడుకల్లో నక్కా మనోహర్, జాలాది వినయ్ కుమార్, బద్వేల్ ఆనంద్, దామవరపు యేసు, బుట్టి నరసింహులు, పవన్, ఉయ్యాల నాగభూషణం, యాంథోనీ, శ్రీనివాసులు, ఏసోబు భాస్కర్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా శుభదినం, చాలా పర్వదినం. దళిత జాతికి ఈరోజు నిజంగా కూడా మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీకి అందరికీ కూడా ఈరోజు పర్వదినం. ఎందుకంటే మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించుకున్నాం. ఈరోజు మన గ్రామంలో కోరిపాడు గ్రామంలో చిన్న గ్రామం అయినా కూడా 10 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఆ విగ్రహానికి ఎప్పుడు కూడా మనం ప్రతి జయంతికి ప్రతి వర్ధంతికి కూడా మనం నివాళులు అర్పించుకుంటూ ఘనంగా ఆయనకి ఎనలేని మనం ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. దీనికి అంతా నేను సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. దీనికి అంతటికి కారణం మన మనోహరే. దీనికి అంతటికి కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేసేదానికి వినయ్, జాలాది వినయ్, నక్కా మనోహరు. కాబట్టి వాళ్ళకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు ఏర్పాటు చేసుకుంటూ ఈ సంబరాలు జరుపుకుంటూ మీ అందరితో మాట్లాడిన అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.